వాళ్ళు ఓకేనా పెడదాం. ఏమ్మా రెడీ. అందరికీ హృదయపూర్వక నమస్కారం. భారత్ మాతాకి జై, వందే మాతరం. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ కారణం అందరికీ తెలిసినదే. నాతో పాటు అడ్డూరు శ్రీరామ్ గారు, బాజీ గారు, మా అడ్వకేట్ దిలీప్ గారు సమక్షంలో ఈ సమీక్ష. అసలు ఎందుకు ఈ యొక్క పరిస్థితులు వచ్చినాయి? మన మీదికి ఏప్రిల్ 22 నాడు పహల్గామ్ జమ్మూ కాశ్మీర్ ఏరియాలో ఉగ్రవాదులు పాకిస్తాన్ సైన్యం సహకారంతో, పాకిస్తాన్ ప్రభుత్వ సహకారంతో, ఇది ఉగ్రవాదులు ఒకరే కాదు, మూకుమ్మడిగా మన 26 మంది అమాయకులను, అందులో మన ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన, వైజాగ్కు సంబంధించిన చంద్రమౌళి గారు, కావలికి సంబంధించిన మధుసూదన్ గారిని వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల మధ్య అడ్డదిడ్డంగా పేరు చెప్పి మేము చంపుతాం, ఇది మోడీ గారికి తెలియజేయండి, మీ భారతదేశం మీదికి ఉద్దేశపూర్వకంగా వచ్చినామని వాళ్ళ యొక్క దురాలోచనతో జరిగిన పని. దాన్ని ఎలా దెబ్బ కొట్టాలి? ఆ రోజే భారతదేశ ప్రభుత్వం మోడీ గారి ఆధ్వర్యంలో రాజ్నాథ్ సింగ్ గారు, అమిత్ షా గారు అందరూ కలిసి త్రివిధ దళాధిపతులను ఏకం చేసి ఇంటెలిజెన్స్ అందరినీ కూర్చోబెట్టుకొని వెంటనే చేసిన మొదటి పని సింధు జలాలు ఆపడం, వాళ్ళ వీసాలు రద్దు చేయడం, వాళ్ళందరినీ బయటికి పంపించడం, ఒక్కొక్కటే వెల్ ప్లాన్ చేసి కొత్త కొత్త ఆలోచనలతో ఎక్కడ లేని విధంగా, ఎప్పుడూ లేని విధంగా భారత సైన్యానికి ఫుల్ పవర్స్, మీరు దెబ్బకు దెబ్బ కొట్టండి, కేవలం ముష్కరుల యొక్క స్థావరాలను దెబ్బ కొట్టాలా ప్రధానంగా. అందులో భాగమే మే 7వ తేదీ నాడు ఉదయాన్న 1 గంట ప్రాంతంలో పీఓకే ప్రాంతంలోని 5 స్థావరాలను, ఏకంగా పాకిస్తాన్లోకి ఎంటర్ అయ్యి 4 స్థావరాలను, ఎవరు ఊహించలే, కొడితే దిమ్మ తిరిగింది. వాళ్ళ స్థావరాలను, ఎవరైతే పాకిస్తాన్ స్థావరాలను, సైనిక స్థావరాలను కొట్టే దెబ్బ కొట్టేదానికి కారణం వాళ్ళ ప్రోత్సాహం ఉంది కాబట్టి దాక్కున్నారు పోయి. వాళ్ళ ప్రధానమంత్రి, వాళ్ళ యొక్క మిలిటరీ హెడ్ పోయి ఎక్కడున్నది ఇంతవరకు తెలియదు. ఇటువంటి పరిస్థితులు జరుగుతూ ఉంటే మన సైన్యం దెబ్బతినకూడదు, మన పౌరులు దెబ్బతినకూడదు, మన ఆస్తి నష్టం తక్కువగా నష్టపోవాలా. ఇన్ని ఎత్తుగడలు ప్రతి గంటకు సమీక్ష మోడీ గారి నివాసంలో కానీ, రాజ్నాథ్ సింగ్ గారి యొక్క ఆఫీసులో కానీ పూర్తి స్థాయిలో జరిగినది ప్రపంచమంతా అందరూ ఆమోదిస్తున్నారు. అటువంటి పరిస్థితిలో భయపడి పారిపోయి వాళ్ళ యొక్క డీజీఎంఓ డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్, వాళ్ళ డీజీఎంఓ మన డీజీఎంఏకి ఫోను, ట్రంప్ను అమెరికన్ ప్రెసిడెంట్ గారిని బతిమలాడుకొని మనకు రిక్వెస్ట్ చేస్తే మన వాళ్ళు కూడా దీన్ని పైచే ఏంది కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకొని పూర్తి స్థాయిలో దీనికి ఎప్పటికీ ఆపరేషన్ సింధూర్ పేరుతో మొదలుపెట్టినారు. ఇప్పటికీ ఆపరేషన్ సింధూర్ కంటిన్యూషన్. అది ఎప్పటికీ ఎల్లప్పటికీ మన మహిళలను దెబ్బ కొట్టారు. మన సింధూరానికి వాళ్ళను సంతృప్తిపరచాలా, భారతదేశ విలువ కాపాడాలా, సైనిక చర్య బ్రహ్మాండంగా ఉండాలా, భారతదేశం వాల్యూ కాపాడాలని ఆ రోజు భారత యుద్ధంలో శ్రీకృష్ణుని పాత్ర ఏ విధంగా ఉందో ఈ భారత యుద్ధంలో మా మోడీ గారిది అదే పాత్ర. దాన్ని అందరూ ప్రశంసించే పరిస్థితుల్లో ముఖ్యంగా నేను ఈ మీటింగు మరొక కారణం ఉంది. ఇది ఫుల్ సక్సెస్, ఆపరేషన్ సక్సెస్. కానీ కొన్ని పత్రికల్లో నేను చదివేసిన కొందరు కామెంటరీ
సైనిక చర్య సఫలం, మోడీ గారు విఫలం. తెలుసా? పాజిటివ్గా మాట్లాడుతున్నారా, నెగిటివ్గా మాట్లాడుతున్నారా? ఇది రాజకీయ కారణం తప్ప మరొక కారణం కాదు. దీనికి ఒకే సంకేతం, ఈ యొక్క విత్డ్రా అయిన తర్వాత పాజిటివ్ వచ్చింది. నిన్ననే మీరు సెన్సెక్స్ దాదాపు 3000 పాయింట్లు, మన నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, మన నిఫ్టీ 50 దాదాపు 1000 పాయింట్లు, 16 లక్షల కోట్ల ఆస్తి పెరిగింది, సంపద. అసలు అర్థం కాదా ఎందుకు పెరిగింది అని? ప్రధాన కారణం మన ఈ యొక్క చర్య, ఈ యొక్క వాతావరణం ఏర్పరచడం. అందరితో ఆగినాడా? ఇప్పుడే మోడీ గారు పంజాబ్ బేస్ చేసుకొని, పంజాబ్ రాష్ట్రంలోని ఎయిర్ బేస్ దగ్గర, అదంపూర్ దగ్గర ఇప్పుడు ప్రసంగం. గమనించండి ఏం ప్రసంగం చేస్తున్నాడని. వాళ్ళకి ఎంత స్థైర్యం, సొంతంగా అక్కడికి పోయినాడు. మీకు మేమున్నాం, మనమంతా ఒక టీం, మనకి దగ్గరికి ఒక తూట అంటూ మన దగ్గరికి వస్తే మన క్షిపణి వాడండి, ఎప్పటికీ ముస్కర్లు వెంటాడండి. పాకిస్తాన్ సైన్యాన్ని సపోర్ట్ చేస్తే కొట్టండి, పాకిస్తాన్ ప్రభుత్వాన్ని కొట్టండి. అసలు మోడీ గారికి విశ్వగురు అనే పేరు ఎందుకు వచ్చింది? అన్ని చర్యలను సంపూర్ణంగా చేయగలడు కాబట్టే ప్రపంచ దేశాలు గుర్తించినారు విశ్వగురువు అని. భారతదేశాన్ని ఆర్థిక పరిస్థితిలో ఇప్పటికే 5వ స్థానానికి నిలబెట్టినాడు. దాని 4వ స్థానం రాబోతుంది, 3వ స్థానం రాబోతుందని వాళ్ళ యొక్క యాక్షన్. ఆ స్థానాన్ని కాపాడాల. రఘురామరాజన్ గారు చెప్పినారు, మాజీ ఆర్బీఐ గవర్నరు, ఎక్కడైతే దేశ భద్రత కాపాడుతూ, విదేశాలతో సఖ్యతగా ఉంటూ, జీడిపి పెంచుతూ, ద్రవ్యోల్బణాన్ని తగ్గిస్తూ, వసతుల కల్పన ద్వారా ఆస్తుల కల్పన చేస్తాడో అతనే ప్రధానమంత్రిగా ఉండాలి, అతనే మా మోడీ అని చెప్పడం జరిగింది. అంత సంపూర్ణంగా రకరకాలుగా అందరూ ఆయన యొక్క వ్యక్తిత్వాన్ని బ్రహ్మాండంగా గుర్తిస్తూ అంటే, ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కూడా గమనించండి, మననే అమరావతికి వచ్చినాడు. చుట్టూ రింగ్ రోడ్డు, ఇప్పటికే 50,000 కోట్లతో టెండర్లు పిలవడానికి శంకుస్థాపన. మెట్రో, అమరావతి నుంచి విజయవాడకు మెట్రో, అమరావతి నుంచి ఖమ్మం హైదరాబాద్ రూటుకు రైల్వే లైన్ కలపడం, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ అమరావతికి పక్కనే. అదే కాకుండా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుకు పర్మిషన్, అనేక విద్యాలయాలు, అనేక సంస్థలకు అమరావతి ప్రపంచంలోనే గొప్పగా ఉండేదానికి మన చంద్రబాబు నాయుడు గారి ఆలోచనకు సపోర్టు. ఆలోచన మనదే గుర్తు, పక్కనే పోలవరానికి సపోర్టు, మాదే కేంద్రమే అంతా సంపూర్ణ నిధులు. అదే పక్కన రైల్వే జోన్కు, వైజాగ్ రైల్వే జోన్కు అన్ని రైల్వే జోన్లు ఎత్తేసి ఒకే రైల్వే జోన్గా ప్రకటన. అదే కాకుండా వైజాగ్ స్టీల్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరణ వద్దు అనే దానికి సపోర్టుగా 12,000 కోట్లు. ఎక్కడ చూసినా నేషనల్ హైవేలు, మనకు 7 ఎయిర్పోర్ట్లు. దేశంలో 73 గతంలో ఉంటే మరొక 75 పెంచి ప్రస్తుతం 148, మరొక 200 విమానాశ్రయాల్లో మన వంతుగా 7. సాగర్మాల కింద 6 లక్షల కోట్లు. అందులో మనకు ప్రధానంగా 3 సీపోర్ట్లు. ప్రైవేటుగా మా కడపకు స్టీల్ ఫ్యాక్టరీకి సపోర్టు, కొప్పర్తి కడప, ఓర్వకల్లు కర్నూలుకి కారిడార్లో భాగంగా 2,500 ప్లస్ 2,500 కోట్ల నిధులు. గతంలో మన్మోహన్ సింగ్ గారు ఉన్నప్పుడు హౌసింగ్కు 45,000 రూపాయలు ఒక ఇంటికి, కానీ ఇప్పుడు 1,80,000, 4 అంతలు. ఆ రోజు హౌసింగ్ అంటే మొన్నటి వరకు PMAY కింద 4 కోట్లు, మళ్ళీ రెండోసారి 3 కోట్ల హౌసింగ్. టాయిలెట్ అందరికీ స్వచ్ఛ భారత్ కింద 12 కోట్ల మందికి, అందరికీ గ్యాస్ ఉజ్వల కింద. అంటే ఆయన యొక్క సిస్టమ్ ఏంది అని తెలుసుకోలేరు. మన్మోహన్ సింగ్ మేధావి అంటున్నారు, ఆయన కంటే మేధావితనంగా గ్రామీణ ఉపాధి ఆ రోజు ప్రవేశపెడితే 80 రూపాయలు కూలి, ఆ రోజు ఈరోజు 307 రూపాయలు. అది కాకుండా ఆ రోజు కేవలం కూలీలకు మాత్రమే గ్రామీణ ఉపాధి. ఈరోజు దాన్ని 16 ఐటాలకు ప్రతి 307 రూపాయలు బయటకు పోతే 204 రూపాయలు ఆ గ్రామ అభివృద్ధికి 16 ఐటాలకు. ఆ రోజు ఇప్పటి వరకు 4,50,000 మెగావాట్లు పవర్ ఉంటే కరెంటు, మరొక 5 లక్షల
మెగావాట్ల పవర్కు సహకారం. ఆ రోజు జలజీవన మిషన్ లేదు పల్లెలకు తాగునీళ్లకు. ఈరోజు జలజీవన మిషన్ కేంద్రం 50%, రాష్ట్రాలు 50%, ఇంటింటికి కుళాయి. ఆ రోజు అమృత్ పథకం లేదు పట్టణాలకు. ఈరోజు అమృత్ పథకం మున్సిపాలిటీలకు తాగునీటికి మరియు మురుగునీరు బయటికి పోయేదానికి. ఆ రోజు పల్లెల్లో ఇన్ని సిమెంట్ రోడ్లు లేవు. అందులో ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒకే రోజు అక్టోబర్లో పండగ, పల్లె పండుగ. ప్రతి పల్లెలో ప్రతి సందులో రోడ్డు కమ్ డ్రైనేజీ, గ్రావెల్ రోడ్డు, శ్మశాన వాటిక, సచివాలయం, లైబ్రరీ, అంగన్వాడీ బిల్డింగ్, స్కూల్ బిల్డింగ్, కాంపౌండ్ వాల్, చెట్లు నాటడం, అనేక కార్యక్రమాలు. ఇది తెలియదా? ఇక్కడ కూడా మేము చెప్పినాం, బీజేపీ పార్టీ యొక్క సపోర్టుతో ఆంధ్రప్రదేశ్ కలకలాడుతుంది. అదే తెలంగాణలో విచారించవచ్చు. తెలంగాణలో రేవంత్ రెడ్డి మనమే చెప్పినాడు, అతన్ని నన్ను అడ్డదిడ్డలుగా కొదవ పెట్టినా కూడా, మార్టిగేజ్ చేసినా కూడా రూపాయి బ్యాంక్కి ఇచ్చే పరిస్థితి లేదని. ఇక్కడ అంతకంటే దరిద్రమైన అప్పు జగన్ రెడ్డి గారు. అక్కడ కేసీఆర్ చేసిన అప్పు కంటే అక్కడ 7 లక్షల కోట్ల అప్పు, ఇక్కడ 10 లక్షల కోట్ల అప్పు మహానుభావుడు జగన్ రెడ్డి గారు. అయినా కూడా ఇక్కడ పరిగెత్తినట్లు అక్కడ పరిగెత్తడంలే. దీనికి కారణం మా మోడీ గారు. అంటే ఇది కూడా ఎందుకు చెప్పాల్సి పడింది? అభివృద్ధి ఒకవైపు, భద్రత మరొక వైపు, మన మీదకి వచ్చినప్పుడు దాడి మరొక వైపు. ఇన్ని రకాలుగా చేస్తుంటే మననే చెప్పిన కళ్ళకు గంతలు కట్టుకున్నారు కొందరని. గాంధారి వ్యవస్థ మీరు, గాంధీ పేరు చెప్పి గాంధారి వ్యవస్థ, చెప్పేది గాంధీ, చేసేది గాంధారి వ్యవస్థ. పోయింది పార్టీ, కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వై కాంగ్రెస్ ఇప్పుడే టీవీలో చూస్తున్నాం, లిక్కర్ కేసులో ముద్దాయిని వరుసపెట్టి అరెస్టు. భారతీయ సిమెంట్లో ఉండే బాలాజీ గోవిందప్పను కూడా వాళ్ళ ధనుంజయ రెడ్డి ఎక్కడున్నాడంటే పారిపోయినాడు. సుప్రీంకోర్టులో కూడా బెయిలుకు, ముందస్తు బెయిలుకు ఒప్పుకోవడం లే కోర్టు. కేజ్రీవాల్ గారు చేసిన స్కాము, లిక్కర్ స్కామ్ ఎంత 10 అంతలు మినిమం ఇక్కడ చేసినాడు. అక్కడ 3వసారి ప్రధాన ముఖ్యమంత్రిగా ఉన్న కేజ్రీవాల్ను అరెస్ట్ చేశారు. కానీ ఇక్కడ మాజీ సీఎం, ఇతని అరెస్టుకు పరిస్థితులు దారితీసినాయి. అది ఒకవైపు. మరొకటి, బీజేపీ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ గతంలో గాలి జనార్దన్ రెడ్డి చేసిన తప్పుకు సిబిఐ కోర్టు 7 ఏళ్ల జైలు శిక్ష. దానివల్ల సభ్యత రద్దయింది. అందరూ అనుకుంటున్నారు బీజేపీ పార్టీ తన వాళ్ళని కాపాడుతుందని. అదే ఉండదు, తప్పంటే తప్పే. ఇక్కడ ఆ యొక్క గాలి జనార్దన్ రెడ్డి కంటే ఈ జగన్ రెడ్డి 10 అంతలు ఎక్కువ తప్పు చేశాడు. పాత కేసులు 11 సిబిఐ, 9 ఈడీ, మరియు తన హయాంలో చేసిన అనేక స్కాములు. ప్రతి ఐటెంలో, లిక్కర్లో కానీ, మైన్స్లో కానీ, శాండ్లో కానీ, భూ కబ్జాలో కానీ, చివరికి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ, హెల్త్ సిస్టంలో కానీ, ఇండ్లు కట్టకుండా దోపిడీ కానీ, తను మాత్రమే కట్టుకుంటా తనకు అనేక చోట్ల ఇండ్లు, లాస్ట్కు పైన వైజాగ్లో కూడా. ఇది కొత్త కొత్త పేర్లు ఎవరికి తెలియకుండా ముసుకేసి ప్రచారానికి వస్తాడు. ముసుకేసుకొని ఆ ఇల్లు కట్టినాడు పైన విజయవాడ, వైజాగ్లో, రిషికొండ. ఏంది ఇది? మా ప్రధానమంత్రి గారు కొత్త ఉన్నత నిర్ణయంతో దేశాన్ని సమగ్రత కాపాడుతూ మిలిటరీకి పూర్తి శక్తి ఇచ్చినాడు. ఫుల్ పవర్. ఎక్కడ లేదు ఇది ఫుల్ పవర్ ఇవ్వడం. చాలా దేశాల్లో ఇవ్వరు, ఎందుకంటే వాళ్ళు ఏమన్నా తిరుగుబాటు చేస్తే అని. కానీ ఇక్కడ నమ్మకంతో నేను ఉండాను మీకు, మీరు మనమంతా ఒకటేని వెన్ను తట్టి, నిన్న కూడా ఫుల్ పవర్ ఇచ్చారు. ఒక్క తూట అంటూ పెడితే మన క్షిపణి బయటికి రావాలా, మన మీదికి వచ్చే కొట్టండి. ఆపరేషన్ సింధూరం కంటిన్యూషన్ ఇప్పుడు కూడా రన్నింగ్లో ఉన్నాడు. దాన్ని బేస్ చేసుకొని 15వ తేదీ నాడు ఇక్కడ తిరంగా, ఇక్కడ విజయవాడలో, ఆ తర్వాత జిల్లా కేంద్రాల్లో, ఆ తర్వాత మండల కేంద్రాల్లో, గ్రామాల్లో, ప్రతి చోట ఈ విజయాన్ని మేము ర్యాలీ రూపంలో నిర్వహిస్తూ పోతున్నాం బీజేపీ పార్టీ తరఫున. ఇది ఫుల్ సక్సెస్, గ్రాండ్ సక్సెస్, ఎవరు లేని విధంగా. ఇది నిరంతర ప్రక్రియ. దీన్ని ఆపం. ఎవరో ట్రంప్ చెప్తే, కంపు చెప్తే మోడీ గారు వినే రకం కాదు. కానీ దేశ భద్రతను, పరిస్థితులను చక్కగా అవగాహన చేసుకొని, మిలిటరీ వాళ్ళ యొక్క ఆలోచనను దృష్టిలో పెట్టుకొని, వాళ్ళు కూడా చెప్పినాక, సార్ మాకు పవర్ ఉంది, మాకు వదిలిపెట్టండి, మేము ఉన్నామని వాళ్ళు కూడా ఒకరికొకరు భరోసా తీసుకొని వదిలిపెట్టడం జరిగింది. ఇది ప్రధాన చర్య.
దీన్ని అందరూ సమర్థించాలా. ఇది వందే భారత్, ఇది భారత మాతాకు జై. మీరు మీ యొక్క కామెంట్ అన్ని రకాలు ఉంటారు. ఇక్కడ సాక్షి ఉందా? సాక్షి ఉన్న దయచేసి మీ క్వశ్చన్ అడగాల, లేదా వాళ్ళకు సంబంధించిన ఎవరన్నా ఉంటే క్వశ్చన్ అడిగితే మేము రిప్లై ఇస్తాం. తిరంగా ఇక్కడనా? మన మెయిన్ ప్లేసు మనకు బెంచ్ సర్కిల్ టు ఇందిరాగాంధీ స్టేడియం బెంచ్ సర్కిల్ అంటే మహా అంటే 2 కిలోమీటర్ల 2-3 కిలోమీటర్లు. అంటే గతంలో మోడీ గారు కూడా ర్యాలీ అంటే మెయిన్ జోను అందరికీ తెలియాలనే ఉద్దేశం. మరి ర్యాలీలో కూడా మెయిన్ స్థావరాలు ఎక్కడ ఉంటాయో కూడల్లో అక్కడ ఎక్కడైనా కూడా హైలైట్ కావాలా. పల్లెల్లో కూడా కూడల్లో, పట్టణాల్లో కూడల్లో. మీరు సఫలం విఫలం పైన మీ కామెంట్ అయింది, మీరు చెప్పాలా. వీళ్ళు ప్రెస్ వాళ్ళు కూడా మీరు కూడా సఫలమని, అన్ని రకాలుగా సఫలమని, ది గ్రేట్ సక్సెస్ అని ఉంటారు. దానికి సెన్సెక్సే ప్రధాన ఉదాహరణ. అంత హైలైట్ ఏంటంటే మీరు పత్రికల్లో ప్రతి ఒక్కరు చూడండి, ఒక రిజల్ట్. ఇప్పుడు ఒక మ్యాచ్ ఎక్కువ స్కోర్ పెడితే గెలుస్తుంది, ఒక స్టూడెంటు అన్ని మార్కులు కొడితే సక్సెస్, ఆర్థిక విధానం పెరిగితే సక్సెస్, ఆర్థికం పెరిగింది కాబట్టి సక్సెస్ కారణం కాబట్టి సక్సెస్, గ్రాండ్ సక్సెస్. మేము బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాం. ఆమోదించరు, ఎందుకంటే ప్రతిపక్షం ప్రధానికి పుల్ల, ప్రధానికి నీచము, మాది ధర్మం వాళ్ళది అధర్మం. సంబంధిత అంశాలు మొన్న జరిగినటువంటి పెహల్గాం దగ్గర నుంచి, ఆ దారుణమైనటువంటి అకృత్యం దగ్గర నుంచి, ఏ రకమైనటువంటి పాకిస్తానీ ప్రేరేపిత ఉగ్రవాదం ఏదైతుందో దాన్ని నశింపజేయాలనేటువంటి ఆలోచనతో ఉగ్రవాద శిబిరాల మీద దాడి జరిపినటువంటి భారత మిలిటరీ సైనికుల యొక్క పాఠవాలు, అదేవిధంగా వారికి అండగా వెనకాలన్నటువంటి నైతిక ధైర్యాన్నిచ్చినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క చాతుర్యత ఏదైతే ఉందో, ఇవాళ భారతదేశంలో ఉన్నటువంటి దేశభక్త అభిమానం కలిగినటువంటి ప్రతి వ్యక్తి కొనయాడుతున్నటువంటి పరిస్థితుల్లో ఈరోజు పత్రికా సమావేశం తీసుకున్నటువంటి ఆదిరెడ్డి గారిని మన పత్రికా ముఖంగా మీకు ఏమైనా సందేహాలు ఉంటే నివృత్తి చేస్తారు. ఆమె కౌరవులం అని మమ్మల్ని అన్నారు. నేను చెప్పిన దానికి జమ్మనోడుగులో మేము పని చేసే సత్తా ఉండే గౌరవులము, మా గౌరవులం. ఆమెకు పదం రాక గవు బదులు కవ్ అనేది. ఆమె డిపాయిట్ కోల్పోయింది. ఐ పార్టీ ఎంపీటీసీ గెలిచే పరిస్థితి లేదు. సిపిఎం సిపిఐ అట్టడుకు పోయినాయి. ఆ ఐ పోయింది, ఈ వై కూడా పోతుంది. వై అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్. కారణం చెప్పినా కదా, కేజ్రీవాల్ అక్కడ చిన్న తప్పుకు పోయినాడు, 3వ సారి ముఖ్యమంత్రిగా. అతన్ని అరెస్ట్ చేసినారు, ఇతని ఎక్స్ అయినాడు. ఇక్కడ 11 స్థానాలు, ఒక 4 ఎంపీలు బొటాబొటిగా గెలిచారు. పరిస్థితులు తారుమారైనాయి, అన్నీ ప్రధానంగా పరిగెత్తాయి. మీరే గమనిస్తారు విజయవాడ, అమరావతి ఏ విధంగా ఉంటుంది, రాష్ట్రం ఏ విధంగా ఉంటుంది. 11 నెలలు పూర్తయింది. రెండోది ఇప్పుడు ఈ నెలలో సూపర్ 6లో మరొక 2 అమలు చేయబోతున్నాం. మేము బీజేపీ పార్టీ పూర్తి స్థాయిలో మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చక్కగా పరిగెత్తినట్టు ఉంది. దానికి పవన్ కళ్యాణ్ గారి మద్దతు ఉంది. ముగ్గురం ఏకమైనాం. రాబోయే ఎన్నికలు జమిలి ఎన్నికలు మేము జమిలిగానే పోటీ చేస్తాం ముగ్గురము. ఆ పార్టీలు ఉండవు. ఆమెకి ఏం తెలుసు కౌరవులము ఏదో ఒకటి అన్నది కాబట్టి. వాళ్ళన్న దుర్యోధనుడు, వాళ్ళన్న పార్టీలో అందరూ కౌరవులే. మాది కాదు, వాళ్ళది. వాళ్ళన్న అడగాల. వాళ్ళ మధ్య అనేక సమస్యలు ఉన్నాయి. పక్కనే ఈ యొక్క భూములకు కొట్లాడుకొని చేస్తారు, సరస్వతి భూములని కోర్టుకు పోయినారు అని. కాబట్టి వాళ్ళు కాదో అవునో మీరే చెప్పారా. మేము పనిచేసే సత్తా ఉండే గౌరవులం అని మళ్ళీ మళ్ళీ చెప్తూనే ఉంటాం. రాబోయే 1000 రోజుల్లో పోలవరం, బాబు మీరు వినాలి, అది 1000 రోజుల్లోనే, మాకు ఇంకా 1500 రోజులు ఉంది. 1000 రోజుల్లోనే అమరావతి అయిపోతుంది, పోలవరం అయిపోతుంది, నేషనల్ అయిపోతుంది, టిడ్కో హౌస్ అయిపోతుంది, జలజీవన్ మిషన్ అయిపోతుంది, పవర్ ప్రొడక్షన్ అయిపోతుంది, ట్రాన్స్మిషన్ లైన్స్ అయిపోతాయి, సూపర్ 6 అయిపోతుంది, స్మార్ట్ కార్డు, రేషన్ కార్డు రాబోతుంది, ఉచిత బియ్యం ఆల్రెడీ ఇస్తున్నాం. అప్పటికి సిలిండర్లు 3 సిలిండర్లు లెక్క అప్పటికి 1000 రోజుల్లోకి 10 సిలిండర్లు ఉచితంగా వచ్చింటాయి. ప్రతి ఒక్కరూ ఇది ప్రపంచం ఇండియా వైపు, ఇండియా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి. ఆ పరిస్థితి కళ్ళ ముందర చూపుతాం. వాళ్ళది గాంధీ వ్యవస్థ కాదు, మళ్ళీ చెప్తున్నాం, గాంధారి వ్యవస్థ. పాకిస్తాన్ అనేది దుశ్చర్య ప్రభుత్వం. ఎప్పుడూ
అసరుద్దీన్ ఓవైసీ చెప్పినాడు ఇస్లాం మతం ప్రకారము మహిళల జోలికి చిన్నపిల్లల జోలికి పోకూడదని దుశ్చర్య. కానీ తగ్గి అతని ఆశ్రయం కోరి అన్న తర్వాత ఒక ట్రైలు మనం కూడా అబ్జర్వేషను అలా ఉండి చెప్పినాడు తగ్గినట్టు తగ్గుదాం, తేడా వస్తే ఆయన హిందీలో చెప్పినాడు ఒక్క బుల్లెట్ బయటకు వస్తే చివరి బయటకు వస్తుంది, అంతం చూస్తాం, అంతు లేకుండా చేస్తామని నమ్మాలా. ఇప్పుడు తగ్గిందా లేదో అక్కడ మనకు దూరంగా ఉండేవాళ్ళు మస్తులుగా చెప్తారు చాలా విషయాలు, సమస్యలు ఉండే పల్లెల్లో చెప్తారు మాకు నమ్మకం ఉంది అని. ఆ బార్డర్లో ఉన్న వాళ్ళని అడగండి, పంజాబ్ కానీ హిమాచల్ ప్రదేశ్ కానీ జమ్మూ కాశ్మీర్ కానీ రాజస్థాన్ కానీ గుజరాత్ 5 రాష్ట్రాల్లో ఉండే ప్రజలు హర్షిస్తారు, దూరంగా ఉండే వాళ్ళు మాట్లాడుతున్నారు. వాళ్ళకి దెబ్బ లేదు కాబట్టి వాళ్ళని దృష్టిలో పెట్టుకోవాలా, ప్రజలను వాళ్ళ ఆస్తులను కాపాడుకోవాలా. మిలిటరీ వాళ్ళు చెప్పినారు మేము ఉన్నామన్నిటికీ ప్రధానమంత్రి గారు అని చెప్పిన తర్వాత సర్దుబాటులో కొంతవరకు ఉండాలా, అందులో భాగం చేశారు. జరిగితే స్పీడప్ అవుతుంది. ఇప్పటికే భయపడి పారిపోయినారు. ఇంకా ఏంది వాళ్ళ ముఖానికి ఒకవేళ జరిగింది అనుకోండి మీరు అన్నట్టు ప్రతి చర్య 10 అంతలు ఉంటుంది.